గారు మాట్లాడిన దాని గురించి ఏమంటారు మీరు? లక్ష్మీనాథ్ గారు, మీకు అమ్మాయి వీక్షకులకి అలాగే చౌదరి గారికి వేణుగోపాల్ గారికి కూడా నమస్కారం అండి. ఇవాళ మనం చూస్తున్నామండి, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, ఓటమి భయం అనేది స్పష్టంగా వైసీపీ నాయకులుగా కనపడుతూ ఉంది. ఇవాళ పోలింగ్ ఏజెంట్లుగా ఉండేటువంటి వ్యక్తులు కూడా పూర్తిగా వెళ్ళేటువంటి పరిస్థితి లేదండి. ఆ రోజు పోలింగ్ ఏజెంట్లుగా వెళ్ళినటువంటి వ్యక్తులు మధ్యాహ్నం నుంచి అసలు వైసీపీ కార్యకర్తలు అదే పోలింగ్ ఏజెంట్లు పూర్తిగా కనిపించలేదు, చాలా మంది వెళ్ళిపోయారు. అలాంటిది ఇవాళ కౌంటింగ్ ఏజెంట్ అయినటువంటి వ్యక్తులు కూడా చాలా వరకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదండి. వైసీపీ ఓటమి అనేది ఘోరంగా కనిపిస్తుంది, ప్రజలకు కూడా అర్థమైంది ఈ విషయంలో. అలాగే వైసీపీ నాయకుల కార్యకర్తల్లోని కూడా అదే అలజడి మొదలై ఉంది. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం మాత్రం వైసీపీ నాయకులు ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ అండి. అంటే సజ్జల లాంటి వ్యక్తులు నేను మాట్లాడడం అంటే మీరు చూడొచ్చు, సీనియర్ నేత అయినటువంటి చంద్రబాబు నాయకులతో మాట్లాడడం జరిగింది టెస్ట్ కాన్ఫరెన్స్ ద్వారా. అలాగే మా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగబాబు సార్ కూడా మాట్లాడడం జరిగింది, ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అంటే ఎంత సంయమనంతో కార్యకర్తలు వ్యవహరించాలి, మన చట్టాన్ని అలాగే నీతిని ఎలా గౌరవించాలని మేము మాట్లాడుతూ ఉంటే, సజ్జల గారి లాంటి వ్యక్తులు ఎలా కార్యకర్తలను రెచ్చగొట్టి ఎలా మాట్లాడుతున్నారో మనం చూసామండి. అంటే తిరగబడండి, ఈసీని లెక్క చేయకండి అంటే వైసీపీ రాజ్యాంగాన్ని. అక్కడ సజ్జల గారు మాట్లాడిన దానిలో కృష్ణవేణి గారు, ఒకవేళ ఎవరన్నా టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే మీరు కూడా గట్టిగా ప్రతిఘటించండి అని చెప్పే ఉద్దేశంలో చెప్పుండొచ్చు కదా, అలా అనుకోవచ్చు కదా, మీరెందుకు నెగిటివ్ కోణంలో తీసుకుంటున్నారు? నెగిటివ్ కోణంలో అంటే వైసీపీ వైఖరి కానీ ఆ తీరు కానీ నాయకులు రెచ్చగొట్టే విధానం అవలంబించేటువంటి ప్రతి చోట వాళ్ళు అవలంబించే తీరు కానీ అలాగే ఉంటదండి. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సజ్జల గారి వైవి సుబ్బారెడ్డి గారి లాంటి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఈజీగా లాయర్స్ అలాగే బెయిల్స్ తొందరగా వచ్చేస్తాయండి. వాళ్ళకి ఎంత అన్యాయం చేసినా, ఎంత అక్రమం చేసినా, ఎంత దౌర్జన్యం చేసినా సరే కాళ్ళు ఎగరేసుకొని తిరిగేటువంటి నేరస్తులు వాళ్ళు. అలాంటి వ్యక్తులు ఒకటి ఇలాంటి మాట వస్తే సామాన్య కార్యకర్తలు ఇటువంటి వ్యక్తులు రేపు బెయిల్ కూడా తప్పకుండా నలిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ అయినా సరే సార్ ఖచ్చితంగా వాళ్ళకి సంయమనం పాటించాలి. వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి తప్ప వీళ్ళు వ్యక్తిగత రేపొద్దున కౌంటింగ్ సెంటర్ దగ్గర రేపొద్దున మీ ఏజెంట్లు, కూటమి ఏజెంట్లు ఎవరైతే ఉంటారో కృష్ణవేణి గారు, మీ కూటమి ఏజెంట్లు ఎవరైతే ఉంటారో సంయమనం పాటించాలని చెప్పి మీ కూటమి నేతలకి దిశానిర్దేశం చేశారా? రేపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలవబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంలో మీ నేతలందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తూ వార్తలు వస్తున్నాయి. ఈ ట్రైనింగ్కి సంబంధించినప్పుడు శాంతి భద్రత విషయంలో కూడా మీరందరూ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. అవునండి, ఖచ్చితంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చెప్పేది ఒకటే, ఎప్పుడు కూడా మన శాంతి భద్రతలకి విఘాతం ఎదుర్కొంటూ ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు గౌరవించాలని నేను ఎప్పుడో చెప్తున్నాను. ఇవాళ కొత్తగా మనకు ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదండి. ఎప్పుడంటే ఓడిపోయిన మేము 10 సంవత్సరాల నుంచి పార్టీలు గెలిపడేది లేకుండా ఉన్నప్పటికీ కూడా మేము ఇంత స్ట్రాంగ్ గా నిలబడడానికి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాకు ఎనీ టైం చేసేటువంటి దిశానిర్దేశమైంది. వాళ్ళు కొత్తగా మేము నేర్చుకోవాల్సినటువంటి విలువలు ఎథిక్స్ అవసరం లేదు. ఎందుకంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా మమ్మల్ని అలా ప్రయత్నించారు. కాబట్టి ఇవాళ మా కార్యకర్తలు కూడా మేమందరం కూడా ఒక కార్యకర్తలు కలిసిపోయి మేమందరం కూడా ఎవరో నాయకులను తీసుకోమండి. అందరూ జనసేన వీర మహిళలు వీర సైనికుల నుంచి పనిచేస్తాం కాబట్టి, పవన్ కళ్యాణ్ సైన్యం పనిచేస్తాం కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్య విలువలు ప్రజా తీర్పులు కానీ ఎప్పుడు కూడా ఎప్పుడు రేపొద్దున అక్కడ ఏమన్నా చిన్న చిన్న గొడవలు ఏమైనా జరిగినా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఇస్తారు కానీ ఎవరి మీద దాడులు చేయటం కానీ ఇలాంటివి ఏమి చేయమంటారు మీరు, అంతేనా? ఎవరు ఎదటి వాళ్ళు ప్రత్యక్షం వస్తే కనీసం కర్రట్టుకున్నారు చేయి పట్టుకుని తిరగబడి కదండి, ఆత్మరక్షణ ఉద్దేశించుకొని ప్రాంతాలు గదిలో పెట్టుకున్నట్టు పరిచయం ఖచ్చితంగా ప్రతిఘటించాల్సినటువంటి అవసరం వస్తే మా ప్రాణాల మీదకి వచ్చింది. అలాగే మమ్మల్ని ఉత్తుకున్నానికి లాగి ఖచ్చితంగా వైసీపీ నాయకులు ఎలాంటి దౌర్జన్యానికి పురుగొల్పుతుంది. కానీ మేము కూడా తిరగబడేటువంటి పరిస్థితే ఉంటుంది. ఏంటంటే ప్రజా ఆత్మరక్షణ మీరు చెప్తున్నట్టు మీరు తిరగబడతాము అంటే వాళ్ళు కూడా రెండిటికి తేడా ఏముంది, అక్కడ శాంతి భద్రత ప్రాబ్లం వస్తుంది కదా,
మరి మీ నాగబాబు గారు అంటే వీడియో రిలీజ్ చేసింది కూడా మీ నాగబాబు గారు వీడియో రిలీజ్ చేసినా ఏం చెప్పారండి? మీ నాగబాబు గారు ఏం చెప్పారు? వాళ్ళు ఎవరన్నా రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దనే చెప్పారు కదా. అంటే అర్థం ఏంటి? అక్కడ మీరు ఏదైతే ఉందో దానికి సంబంధించిన సాక్ష్యాలుగా చూసుకొని దాన్ని మీరు ఏదైనా ఉంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వెళ్ళాలి. అది కదా చెప్పేది. మీరు ప్రతిఘటిస్తామంటే ప్రాబ్లం అవుతుంది కదా. మేము అదే పాటిస్తాము. పాటించినప్పటికీ దిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యం గౌరవిస్తూనే మా రక్షణ మేము నిలబడతాము, ధైర్యంగా నిలబడతామని చెప్తున్నాము. అంతే తప్ప వాళ్ళు కొడుతుంటే పాల్గొం కదండి. అక్కడ ప్రజలిచ్చిన తీర్పు వీళ్ళు అదే స్థితితో ఉన్నారు కాబట్టి ప్రజలే వైసీపీ నాయకులు ఎంత దౌర్జన్యంగా దిగుతారండి. వాళ్ళ ట్రైనింగ్ కూడా అలాంటి ప్రజల పార్టీ స్పష్టంగా ఉన్నాయి. క్లియర్ గా తిరగబడండి. ఆయన చెప్తున్నాడు మనం ఆధార్ ప్రయత్నం చేస్తున్నాం అనేసి ఆధార్ ప్రయత్నం చేస్తున్నారు. ఓకే కృష్ణవేణి గారు, మీతో మళ్ళీ మాట్లాడుతున్నాను. మనతోటి సీనియర్